ఇదిగో ప్రభు వస్తున్నారు అన్నట్టుగానే మన భావాన్ని వ్యక్తపరచాలి. ఆయన వచ్చే గడియలు, ఆయన వచ్చే సమయాలు ఆసన్నమై ఉన్నవి. ఆయన రాకడ ఇప్పుడే అన్నట్టుందంట. రేపనేది ప్రభు రాకడ కాదు, ఈవేళే అనేది ప్రభు వారి యొక్క రాకడ. రేపనేది మాట ఎవరిది? అపవాది మాట. రేపు వస్తాడు ఆయన అనేది అపవాది మాట. గనుక వధువు సంఘం వరుడు కొరకు ఎదురు చూస్తుంది అనే పాటలో దైవజనుడు రాశారు, నేడు వచ్చి వేసినట్లే పాడుకొనుచున్నది. వధువు సంఘం అంటే ఏమని పాడుకుంటుందంట? ఈవేళే నా ప్రభు చేశారని పాడుకుంటున్నాను. నేడు వచ్చి వేసినట్లే ఆ సంఘం పాడుకుంటుందని రాశారు. అందుచేత నా ప్రభు వేళే వస్తారు అని మనము సిద్ధపడి ఉండడంలో తప్పు లేదు. సిద్ధపడకపోతే తప్పు, కానీ సిద్ధపడి ఉన్నట్లయితే ఆయన రాగా మనం మార్పు పొందుతాం. ఈ రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించడం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51వ వచనంలో పూర్వం రోగును